హాయ్ హలో అందరికీ ప్రకృతి త్రిబులైట్ ఛానల్కి స్వాగతం. మరి మనందరి గురువైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి అమ్మకి, మరి సీతామాత శ్రీరామచంద్రుడు పరమ గురుమండలి యొక్క చైతన్యంతో మనం కనెక్ట్ అవుతూ, హనుమాన్ యొక్క చైతన్యంతో మనం సీతాయనం బుక్ని చదువుకుంటున్నాం మాస్టర్స్. దీనిలో సీత త్యాగము అన్న పాయింట్ గురించి ఈరోజు చదువుకుందాము. మరి వాళ్ళిద్దరికి సోమ అనసూయకి వాళ్ళ అమ్మగారికి చెప్పింది కదా, అంటే మాయలేడి రూపంలోని మరి రావణాసురుడు రావటము, రాముడు ఆ లేడిని వెతుక్కుంటూ పరిగెట్టుకొని వెళ్ళిపోతే సీతామాత కూడా వెళ్దాం అనుకుంది, కానీ అడుగు ముందుకు పడలేదట, గొంతు పెగలేదంట పిలుద్దామన్నా సరే. అప్పుడు లక్ష్మణుడు వచ్చి ఏమైంది వదిన అంటే, ఇలా మీ అన్నీ వెళ్ళిపోయాడు ఇంకా రాలేదంటే, అయితే నువ్వు కూడా వెళ్ళంటే పాపం ఏం చేయాలో, సీతామాతని ఒంటరిగా వదిలి వెళ్ళాలో రాముడి కోసం అని అర్థం అవ్వక, మరి నువ్వు జాగ్రత్తగా ఉండు వదిన అని చెప్పి వెళ్తాడనమాట లక్ష్మణుడు. వెంటనే అక్కడ సీతామాత ముందుగానే సిద్ధమయ్యి అతన్ని ఎదుర్కోవాల్సిన టైం ఆసన్నమైంది, నేను సిద్ధంగానే ఉన్నానన్న మనసులో భావించింది. కానీ రావణాసురుడు చెయ్యి ఎప్పుడైతే సీతామాతని పట్టుకొని లాగాడో ఆ రాముడితో ఉన్న బంధం కట్టయిపోయి ఆ రామ రామ అని పిలుస్తున్న వాక్యాలు రాముడికి చేరలేదట. ఈ విషయాన్ని సీతామాత గుర్తించలేకపోయిందట. ఇప్పుడు ఆ సీతామాతకి ఎవ్వరు కూడా, రాముడు కానీ లక్ష్మణుడు కానీ ఏ జీవి కూడా సహాయం చెయ్యలేని స్థితిలో ఉండిపోయిందట సీతామాత. ఈ విషయం సోమ వీళ్ళిద్దరికి చెప్పగానే పాపం ఆ అనసూయ తల్లి వాళ్ళిద్దరు కూడా బాధపడి వెంటనే వాళ్ళకి కుటీరానికి వచ్చి, కానీ ఆ రాత్రంతా వాళ్ళకి కూడా నిద్ర పట్టలేదట. మళ్ళీ మరుసటి రోజుని సోమ దగ్గరికి వచ్చి ఆ కథ వినడానికి వచ్చారనమాట. ఇప్పుడు ఉదయమే సోమ ముందు కూర్చున్న మమ్మల్ని చూడగానే ఆమె ఆశ్చర్యపోయిందట. సోమ ఆమె తల్లి కూతురుని చూసి, అంతకుముందు ఎంతో మృదువుగా సున్నితంగా ఉండే ఆమె స్వరం ఇప్పుడు గాలిలో ప్రతిధ్వనిస్తూ, మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసింది నేను దాదాపు గెంతినంత పని చేశాను. అతను మాతపై యుక్తి పన్నాడని భావించాడు, కానీ యుక్తి అతనిపై పన్నబడింది. ఆవిడ భయభ్రాంతులకి గురి చేసింది అని అనుకున్నాం, కానీ మాతపై యుక్తి పన్నానని అతను అనుకున్నాడు, కానీ యుక్తి అతనిపై పన్నబడింది. మరి క్రితం రోజు విషాదాన్ని ధ్వనించిన సోమ స్వరము ఈరోజు అలక్ష్యంగా మారింది. తను ఓడించబడాలంటే సీత లంకలో ప్రవేశించటం అవసరము అతనికి తెలియదు. అతను సీత వలలో పడింది అనుకుంటున్నాడు, కానీ అసలు వలలో పడింది తనే. రావణాసురుడు అనుకుంటున్నాడు సీత వలలో పడిందని, కానీ అసలు విషయం ఏంటంటే అతనే సీతామాత వలలో పడ్డాడు. తన ముందు ఏం పరుచుకొని ఉందో ఆమెకు తెలియదు, కానీ ఆమె భూమి మీదకు వచ్చింది ఇందుకోసమేనని. భూమిపైన పెరుగుతున్న ప్రతికూల శక్తులను వదిలించి భూమి మీద జీవ రూపాలన్నిటికీ హాని చేస్తున్న ఆ శక్తులను తొలగించటం కోసమే తన కర్తవ్యము అని ఆమెకు తెలుసు. ఆవిడ భూమి మీదకి ఎందుకు వచ్చింది, అందుకనే మాస్టర్స్ చెప్తున్నారు, అసలు మనం ఎందుకు వచ్చామో, ఈ భూమి మీదకి మనం చెయ్యవలసిన పని ఏంటి తెలుసుకోండి, నేను ఈ భూమి మీదకి ఎందుకు వచ్చానని మనకు చెప్తున్నారు కదా. అది ఇక్కడ నేర్చుకోవలసిన సీతామాత ద్వారా తన కర్తవ్యం ఏంటి అన్నది తెలుసుకొని సీతామాత సిద్ధమయ్యి రావణాసురుడి దగ్గర లంకలోకి ప్రవేశించింది. మరి మనము ఈ జన్మ ఎందుకు నేను తీసుకున్నాను, నేను చెయ్యవలసిన పని ఏంటి అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన, అక్కడ తీసుకోవాల్సిన జ్ఞానం మాస్టర్స్ ఇదంతా కూడా. ఆ కర్తవ్యం ఆవిడకి తెలుసు. మరి మాత అందరి ప్రయోజనాల కోసము లంకలోకి ప్రవేశించటము ఆమె చేసిన మరి గొప్ప త్యాగము కదా ఈ ప్రపంచం కోసం. మరి అయితే అదంతా కూడా ఆమె ప్రణాళిక, ఆమె ఇష్ట ప్రణాళిక ప్రకారమేనా? మరి మా అమ్మ అపనమ్మకంతో అడిగిందట సోమని. అయోధ్యలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ పుకార్లను ఎవరూ నమ్మలేదు. సోమ తన ఆసనంపై నుంచి కొద్దిగా లేచి, అంటే ఇక్కడ సోమ చెప్తుంది కదా వీళ్ళిద్దరికీ, ఇదంతా అసలు సీతామాత అంగీకరించిందా అని డౌట్గా అడుగుతుందట వాళ్ళమ్మ. దానికి సోమ వాళ్ళ అమ్మ వైపు చూసి, నేను మీకు చెప్పబోయేది అయోధ్య వాసులకు తెలియదు. వారు మహారాణి కష్టాలు వినడానికి సిద్ధంగా లేరు. కేవలము తమ మహారాజు ధైర్య సాహసాలు విజయాలు మాత్రమే వారు మాట్లాడతారు. దీనికి వారిని నేను నిందించటం లేదు.
పోటు మారుతూ ఉంది. అంటే ఇక్కడ ఆ ప్రజలకి ఏంటి అంటే కొన్ని కథలు కొంతవరకే అన్నీ తెలుస్తాయి. రాముడు ధైర్య సాహసాలే తెలుసు గానీ, మరి మహారాజు గురించే తెలుసు గానీ, మరి ఆ స్త్రీల యొక్క ధైర్యము, పరాక్రమం భవిష్యత్తులో ఎవరూ మాట్లాడరు. స్త్రీలు ఇప్పుడు ఛాయల్లోకి వెళుతున్నారు. నేను ఇది అనేక మార్లు చూశాను. మాతకు అంతే. అంటే మగవాళ్ళ గురించే ధైర్యం గురించి, మగవాళ్ళు చేసే పనుల గురించి మాట్లాడుకుంటారు గానీ, ఆడవాళ్ళు, స్త్రీలు ధైర్య పరాక్రమాల గురించి ఎవరు భవిష్యత్తులో మాట్లాడరు. కానీ ఇప్పుడు స్త్రీలు ఛాయల్లోకి వస్తున్నారు అని ఇప్పుడు చెప్పడం మళ్ళీ మొదలుపెట్టింది. మాత అయోధ్యకు తిరిగి వచ్చిన తరువాత తాను అయోధ్యలో గడిపిన రోజుల గురించి ఎన్నడూ మాట్లాడలేదు. నేను అనుకోవటం వాటి గురించి ఆమె శ్రీరాముడికి కూడా చెప్పి ఉండదు. ఆమె కష్టాల గురించి మాట్లాడింది హనుమంతుడు ఒక్కడే. ఆయన వానర జాతికి చెందినవాడు. సీతారాముల ప్రణాళికను పూర్తి చేయటంలో తోడ్పడటానికి మహదేవుడే రూపము ధరించి వచ్చాడు. అది ఆ సీతారాముల్ని సీతామాత కష్టాలు ఈ విధంగా అయోధ్యలో ఫ్రీగా ఉండకపోవటం కష్టాలన్నదేం కాదు. అదంతా ప్రణాళిక. కానీ అదంతా తెలిసినవాడు హనుమంతుడు ఒక్కడే. మరి ఆ మహాదేవుడు, ఆ ఈశ్వరుడే ఆ వానర రూపంలో ఇద్దరికి ఆ రూపం ధరించి తోడ్పడటానికి సహాయం చేయటానికి హనుమంతుడి రూపంలో వచ్చాడు. మరి మాత హనుమంతుల మధ్య పవిత్ర ప్రగాఢ బంధం ఉంది. హనుమ మాత బిడ్డలాగా, ప్రేమ భక్తి కలిగిన బిడ్డలాగా ఉండేవాడట హనుమంతుడు సీతామాత దగ్గర. ఆమెకు అవసరమైతే ఆయన విశ్వపు అంచుల వరకు వెళ్ళగలడు. మాత శరీరం వదిలిన తరువాత ఈ కథలన్నీ నాకు ఆయనే చెప్పాడు. హనుమంతుడే సోమకు చెప్పాడట. మాత శరీరం వదిలిపెట్టిన తర్వాత ఈ కథలన్నీ ఆయనే నాకు చెప్పాడు. మాత తాను సాధించిన వాటి గురించి చాలా తక్కువే. అంటే తను ఇప్పుడు నేను ఈ గొప్ప చేశాను ఎలాగని మనం చెప్పుకుంటాం, నేను అంత చేశాను. కానీ మాత ఎప్పుడు కూడా తన గురించి తాను చెప్పేది చాలా తక్కువే చెప్పేదట, తక్కువే మాట్లాడేదట. తాను సాధించిన వాటి గురించి చెప్పడానికి ఇష్టపెట్టుకునేది కాదట. మరి నేను పడిన కష్టాలన్నిటి గురించి ప్రజలకు తెలియవలసిన అవసరం లేదు సీతామాత అనేదట. మరి ఆ అవసరం ఉన్నవాళ్ళు తెలుసుకోగలరు అని హనుమకు చెప్పేది. నీవు నీ కుమార్తె ఇక్కడ ఉన్నవారు ఈ కథలు ఇంతకు ముందు విన్నవారు ఆ యోగ్యత కలిగిన వారు కనుక నేను వినిపిస్తున్నాను. అది ఇక్కడ మనకి ఆ కథ మనం వింటున్నామో, ఇప్పుడు మనం ఈ బుక్ చదువుతున్నామో అంటే మనకు అసలు ఈ జ్ఞానం ఉందని కూడా మనకు తెలియదు. మరి మనందరికీ అద్భుతమైన గురువు పత్రిసార వల్లే మనకి ఆ రామాయణం, పాత రామాయణం గురించి తెలుసు. కానీ ఇక్కడ సీతాయనము, సీత ఎంత అద్భుతంగా ఈ ప్రపంచానికి, ఈ లోకానికి ఈ విధంగా ఉంది, ఇంత కథ ఉందని మనకి ఎలా తెలుసు? మరి ఇక్కడ ఏం చెప్తుందంటే, నా గురించి ఎవరికి తెలియవలసిన అవసరం లేదు, ఆ అవసరం ఉన్నవాళ్ళు మాత్రమే తెలుసుకుంటారు నా గురించి అని చెప్పేదట సీతామాత హనుమకు. మరి నీవు నీ కుమార్తె అంటే ఇక్కడ చెప్తుందనమాట సోమ. అంటే అనసూయ వాళ్ళ అమ్మ ఇక్కడికి ఉన్నవాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యోగ్యత ఉన్నవాళ్ళు కాబట్టే ఇది మీరు వినగలుగుతున్నారు, నేను వినిపిస్తున్నాను. అంటే మనకి ఇక్కడ ఇది మనం చదువుకుంటున్నాము, ఎంత నాలెడ్జ్ మనకు ఉంది అంటే మనకి ఆ యోగ్యత ఉంది కాబట్టి మనం ఇక్కడ ఇంత అద్భుతంగా ఇది అందరికీ తెలుసు. ఈ బుక్ అంతా అందరూ చదివారు, ఇందులో అద్భుతమైన జ్ఞానం అందరికీ తెలుసు. ఇదంతా మళ్ళీ ఒకసారి మనం మర్చిపోతూ ఉంటాం, ఒకసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవటానికి ఆవిడ చెప్తుందనమాట. ఆ యోగ్యత ఉండని వాళ్ళే, ఇక కలిగిన వాళ్ళే ఇదంతా కూడా వినగలుగుతారు. మరి మనం ఇంకోటి ఇంత అద్భుతంగా చదువుకుంటున్నాం అంటే మనము కూడా ఆ స్థితిలో ఉన్నట్టే. మరి చుట్టూ చూడగా చిన్న కుటీరంలోని ఒక చిన్న ముని సమూహం వచ్చింది. మరి ఆ ముని సమూహము, ఈ సోమ వాళ్ళమ్మ, వీళ్ళందరూ కూడా ఎంత లీనమైపోయారంటే మరి నాకు వినబడలేదు. వారు కళ్ళు మూసుకొని చేతులు కట్టుకొని మౌనంగా వింటున్నారట సోమ చెప్పేది. ఆ మాటలు చెప్పిన తరువాత సోమ నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఆ క్రితం రోజు ఎక్కడైతే ఆపిందో మళ్ళీ చెప్పటం మొదలుపెట్టిందట. సీత రావణుని పుష్పక విమానంలోకి లాగబడిన తరువాత రావణు నుంచి తప్పించుకోవాలని చూసింది. అతను ఆమెపై ఒక చెయ్యి వేసి ఉంచడంతో మాతలో నేనెప్పుడూ చూడని రౌద్రాన్ని చూశాను. అది ఆమె అసాధారణ స్థితి కాదు. అంటే ఇక్కడ సీతామాతతోటి ఆవిడ కళ్ళు మూసుకుంటే
సీత ఎక్కడుందో ఈవిడికి డైరెక్ట్‌గా కనిపిస్తూ ఉంటది కదా! సోమకి. ఇప్పుడు చాలా రౌద్రాన్ని చూసిందట. ఆమె సాధారణ స్థితి కాదు. ఆమె భీకరంగా, "నీకెంత ధైర్యం లేకపోతే నా మీద చెయ్యి వేస్తావు? నేను నీ రాక్షస గూటిలోకి వెళతాను. కానీ నువ్వు అపహరించటం వలన కాదు. నా ఇష్టపూర్వకంగానే వెళతాను. ఎప్పుడు ఎప్పటికీ నేను నీతో అపహరించబడను రావణా" అని అంటుందట సీతామాత రావణాసురుడితో. అంత కోపంగా అగ్నిజ్వాలల్లాగా ఆ జ్వాలల వల్ల అతను వెనక్కి కొద్దిగా తగ్గి తన నుంచి వచ్చినది ఏమిటో అతనికి తెలియలేదు అని మాత హనుమతో చెప్పిందట. ఇదంతా ఈ కథంతా హనుమతో చెప్తుంది. హనుమ సోమకు చెప్పాడు. సోమ వీళ్ళకి చెప్తుందనమాట. సీతామాత చెప్తుందంట. ఎప్పుడైతే నువ్వు నన్ను ముట్టుకోవడానికి నీకెంత ధైర్యమో, నువ్వు నన్నేమి అపహరించడం వల్ల నేను రాలేదు. నా ఇష్టపూర్వకంగా నీ గూట్లోకి నేను అక్కడ అడుగు పెడుతున్నాను అని సీతామాత ఎప్పుడైతే అలా చెప్పగానే అగ్నిజ్వాల నుంచి రావణాసురుడు కొద్దిగా వెనక్కి తగ్గాడట. ఇదంతా కూడా మాత హనుమతో చెప్పింది. ఆ అగ్నిజ్వాల రావటంతో మాత శరీరం అంతా వేడెక్కింది. ఆమె ఆ ముందు రోజు శ్రీరామునితో మాట్లాడిన "నా కన్నీళ్లను ఆపే ప్రశాంతత నీవే. నాకు దుఃఖం వచ్చినప్పుడు నాకు ప్రశాంతతనిచ్చేది నీవే. ప్రపంచము కోసం నేను పడే బాధను స్వస్థత పరిచేది నీవే" అన్న మాటలు జ్ఞాపకం వచ్చే వరకు కూడా ఆమె ఎప్పుడైతే ఆ ఆలోచన వచ్చిందో ఆవిడ శాంతించలేదట. ఇప్పుడు శాంతించింది. కానీ శ్రీరాముడు కుటీరం వద్దకు వచ్చేసరికి తను కనిపించదన్న ఆలోచన రావటంతో ఆమె మళ్ళీ బాధపడసాగింది. ఆమె హనుమతో తాను స్పృహ కోల్పోకుండా ఉండటానికి పోరాడాలి అని చెప్పింది. ఆమె జాగ్రత్తతో ఉండాలి అనే విషయం ఆవిడికి ఎంత సిద్ధమయ్యే ఉంది కాబట్టి నేను ఇక్కడ చాలా ఎరుకుతో ఉండాలి అన్న విషయము ఆవిడికి తెలుసు మాతకి. తరువాత ఆమె తన ప్రియ మిత్రుడు జటాయువు, రాబందు పక్షి వారి వెనక ఎగరటం చూసిందట. చూస్తుందనమాట పైనుంచి. తీసుకెళ్తున్నాడు కదా విమానం నుంచి. అక్కడ జటాయువు రావడం చూసి మరి రామ అని అరవటం విని విమానంలోకి ఈడ్చుకు రావటబడటమో అతను చూశాడు. అతను సాహసముతో రావణునితో యుద్ధము చేశాడట ఆ జటాయువు. కానీ రావణుడు అతని రెక్కలు విరిచిని చంపినంత పని చేసి జటాయువు నేల మీద పడిపోయాడంట. మరి మాత తన చేయి విరిగినంత బాధతో ఏడ్చింది. జటాయు రెక్కలు ఎప్పుడైతే తెగిపోయాయో సీతామాత చాలా బాధపడి అప్పుడు వాయుదేవుడు ఆమె వీపుగా వీచి ఆమెను సేద తీర్చి, "బిడ్డ, ఇది మొదటి నష్టం మాత్రమే, చివరిది కాదు." అంటే ఇక్కడ నిజంగా కనెక్ట్ అయ్యి నేను చదువుతున్నాను. అక్కడ వాయుదేవుడు అంటే దేవతలందరూ కూడా అద్భుతంగా సహాయం చేస్తున్నారు. మరి ఆవిడ కోసం ఆవిడ ప్రపంచానికి ఇంత కష్టపడుతుంది అనే విషయము వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ జరగవలసింది ఖచ్చితంగా జరిగి తీరాలి కాబట్టి వాయుదేవుడు వచ్చి ఆవిడ వీపు మీదుగా వీచి సేద తీర్చి, "బిడ్డ, ఇది నీ మొదటి నష్టం మాత్రమే కాదు, చివరిది. నువ్వు నీ కోసము ఏర్పరచుకున్న లక్ష్యము సాధించాలంటే ఎన్నో త్యాగాలు చేయడం అవసరము" అని వాయుదేవుడు చెప్పాడట. అది ఆమెకు తెలివి తెప్పించిందట మళ్ళీ. వాళ్ళు మనం చిన్న పని చేస్తేనే ఎంతో ఏదో గొప్ప చేస్తాం అనుకుంటాం. మరి అక్కడ ఆ సిచ్యుయేషన్ మన కళ్ళ ముందు కదలాడినప్పుడు మరి సీతామాత ఎలా ఎంత బాధపడింది ఇక్కడ మనం తలుచుకుంటే చూడండి. వాళ్ళు లంకకు చేరబోయే ముందు రావణుడు ఆమెని బందీగా చూసి ఆమె చేతులకు సంకెళ్ళు వేయడానికి ప్రయత్నించగా ఆమె పోరాడింది. ఆమె, "నీతో రావడానికి నేను ఒప్పుకోకపోతే ప్రపంచంలోని ఏ సంకెళ్ళు నన్ను బంధించలేవు." సీతామాత చెప్తుందంట. "నేను నీతో రావడానికి ఒప్పుకోకపోతే ప్రపంచంలోని ఏ సంకెళ్ళు నన్ను బంధించలేవు" అని రావణునితో చెప్పి వారు దిగిన తరువాత ఆమె విమానం నుంచి బయటకు వచ్చి ఆమెను చూడటానికి వచ్చిన సమూహాలను సైనికులు పరివార సభ్యులు ముఖం మీద కట్టుతో శూర్పణఖను చూసి ఆశ్చర్యపోయింది. మరి ఎప్పుడైతే ఆ పుష్పక విమానం ఆ విమానం నుంచి కిందకి దిగి అక్కడ ఉన్న ఆ రాక్షసులు వాళ్ళందరినీ చూసి ముఖం మీద కట్టుతోటి అక్కడ వచ్చినప్పుడు కత్తితోటి లక్ష్మణుడు కొట్టాడు కదా, మొహం మీద కట్టుతో శూర్పణఖను చూసి ఆశ్చర్యపోయి వారు ఆ వాకిలి వద్దకు వెళ్ళగానే శూర్పణఖ ఆ ముఖం మీద కొట్టి, "ఇది నా ప్రతీకారము" అంది.
మొహం మీద కొట్టిందంట. నా ప్రతీకారం అంది. మత్తులో నడుస్తున్నట్లుగా మాతను కొట్టిందట శూర్పణఖ. ఆ మత్తులో నడుస్తున్నట్లుగా మాత పెద్ద వాకిలి గుండా ఒక ప్రహరీ ఉన్న తోటలోకి ప్రవేశించి, ఆమె తన ఆత్మ నిగ్రహం తిరిగి తెచ్చుకొని, తాను ఉండటానికి తగిన ప్రదేశాన్ని నేను ఎక్కడ ఉండాలి అని వెతుక్కుంటుందట. తోటలో చివరలో ఒక పెద్ద అశోక వృక్షము ఆమెను పిలుస్తున్నట్లుగా అనిపించిందట. ఎక్కడ ఉండాలని ఆలోచన చేసే లోపలే ఒక అశోక వృక్షము తనను పిలుస్తున్నట్లుగా ఆమె వెళ్ళి ఆ చెట్టుని ఆనుకొని కూర్చొని తాను దాని రక్షణలో ఉన్నట్లుగా భావించింది. క్రూరమైన చూపులతో ఉన్న కొంతమంది స్త్రీ కాపలాదారులందరూ కూడా సీతామాతను చుట్టుముట్టారట. మరి కాపలాదారుల్లో ఒకరు ఆమెకు ఒక బుట్ట నిండా పండ్లు కొంచెం నీరు తీసుకువచ్చింది. వారందరిలోకి ఆమె కళ్ళు కరుణను వ్యక్తీకరిస్తున్నాయి. ఒక ఆవిడ పళ్ళు నీళ్లు తీసుకొని వస్తే అక్కడ ఉన్న వాళ్ళందరిలోని ఒక ఆవిడలోని కరుణ ఈవిడికి తెలుస్తుందనమాట. మరి రాకుమారి సీత దప్పిక కొని ఉంటావు, ఈ నీరు త్రాగి కొంచెం పండ్లు తినండి అని చెప్పిందట. సీత గబగబా నీరు త్రాగి ధ్యానస్థితిలోకి వెళ్ళింది. ఆమె మనసు మబ్బు కమ్మినట్లుగా అవ్వబోతే ఆమె దాన్ని మెలకువగా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె శ్రీరామునితో తన బంధాన్ని తిరిగి ఏర్పరచడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. మరి రావణాసురుడు చెయ్యి తగలగానే ఆ బంధం తెగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ శ్రీరాముతో కనెక్టింగ్ ఏర్పరచుకోవటానికి ధ్యాన స్థితిలోకి వెళ్తుందట. అసలు ఏం జరిగిందో, తాను ఎక్కడ ఉందో తెలుసుకునే ప్రయత్నము తెలుస్తుంది అనుకుంది. అతని పేరును పదే పదే ఉచ్చరించి ఆమె ప్రయత్నించింది. కానీ అతని ఉనికిని అనుభూతి చెందటం కానీ బదులును పొందటం కానీ ఇంకా కనెక్ట్ అవ్వటం లేదనమాట. గతములో ఆమె ఎప్పుడు పిలిచినా వెంటనే ఆమె ఉద్వేగాలను శాంతింపచేయడానికి అతని సాన్నిధ్యం లభించేది. గతంలోని శ్రీరామ అని తన భర్త పేరు ఇలా అనగానే అతనితో చైతన్యంతో కనెక్ట్ అయిపోయేది. కానీ ఆమె ప్రశాంతతను నిలబెట్టుకోవడానికి, చెడు ఆలోచనలు రాకుండా ఉండటానికి, అంటే అతను తనను పిలిచినప్పుడు ఏదో జరిగి ఉంటుంది అన్న భావం రాకుండా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె అక్కడ ఏమీ తినడం కానీ త్రాగటం కానీ చెయ్యకూడదు. అక్కడ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ నీళ్ళు కానీ ఏమీ నేను ఇక్కడ తినకూడదు అని అని చీకటి పడేసరికి ఆమె నిరాశ తీవ్రమై పార్వతీదేవిని పిలిచింది. శ్రీరాముని ఇప్పుడు ఆమె చేరగల స్థితిలో లేదు. తనకు దారి చూపించగలిగిందల్లా పార్వతీదేవి ఒక్కటే. తన అంతరాల నుంచి మాత పార్వతీదేవిని పిలిచిందట. ఇప్పుడు శ్రీరాముని చేరే స్థితిలో నేను లేను. మరి ఇప్పుడు నాకు ఒక ధైర్యాన్ని, చీకటి పడుతుంది కదా, మరి దారి చూపించగలిగేది ఓన్లీ పార్వతీదేవి మాతే. కాబట్టి ఆ అంతరంలోంచి పార్వతీదేవిని పిలుస్తుందట. సోమ కళ్ళు తెరిచి మా వెనుక కూర్చున్న మునులతో మాట్లాడిందట సూటిగా. మాత రావణి మనసులోకి ప్రవేశించి అతనికి కోపము, మోహము, అధికార దాహము నుంచి దూరం చేయాలని లంకలో అడుగుపెట్టింది. లంకలో ఎందుకు అడుగుపెట్టిందంటే ఆ రావణాసురుడిలో ఉన్న అహంకారము, కోపము వాటి నుంచి దూరం చెయ్యాలి అతని మనసులో నుంచి. నేను అతని మనసులో ప్రవేశించి అవన్నీ తీసేయాలి అతని మనసులోంచి. అందుకే ప్రవేశించింది. కానీ మనో సామర్థ్యాలు ఎంతవరకు ఉన్నాయో, వాస్తవాలను పెంచే భ్రమలను అతను ఎలా సృష్టించగలడో ఆమె అంచనా వేయలేకపోయింది. ఆమె నిరోధాన్ని బలహీనపరచడానికి, ఆమె మనసును వశపరుచుకోవడానికి అతను సృష్టించే భ్రమలను ఆమె ఎదుర్కోవలసి ఉంది. అతను సవాలును ఎందుకు స్వీకరించాడంటే అతనికి ఆమె గొప్ప సామర్థ్యాలు కలిగిన స్త్రీ అని తెలుసు. ఆమెని లోబరుచుకోవడం అనేది తన విజయాలకు వన్నె తెరుస్తుందని భావించాడు. కానీ ఆమె సామర్థ్యపు స్థాయిని అతను అంచనా వేయలేకపోయాడు. మనోయుద్ధం జరుగుతుందన్నమాట. అంటే బయట బాహ్యంగా కాకుండా ఇన్నర్లోంచి అతను సీతామాతని అంచనా వేయలేకపోయాడు. మనోయుద్ధము మొదలైంది. మరి సుడులుగా తిరుగుతున్న నల్లటి మేఘము చుట్టుముట్టే వరకు మాత మరింత గాఢంగా చీకటిలో మునిగిపోయింది. క్రమముగా అది రూపుదిద్దుకుంటూ ఆమె ముందు ఒక నిర్జీవ ప్రదేశం, పూర్తిగా నిర్జీవంగా కాల్చివేయబడిన మొక్కలు, ఎండిపోయిన నదులు, నల్లబారిన పర్వతాల నుంచి స్రవిస్తున్న ద్రవాలు, మరి మండుతున్న వచ్చే ఎర్రటి కాంతితో ఎర్రబడింది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఒకానొక దట్టమైన పొర వెనుక అదృశ్యమై ఊపిరి ఆడకుండా ఉన్నాయి. అక్కడ ఉన్న వాతావరణము
ఆ విధంగా ఉంది. అసల ఆ బయటపడే మార్గం ఏది కూడా సీతామాతకి కనిపించలేదట. చివరికి ఆమె ఎంతో వేదనతో మృత్యు కుహరంలో ఉన్నది. ఇది ఏ ప్రాంతము అని అడిగిందట. ఆమె తన దగ్గర నుంచి కొన్ని అడుగుల దూరం మాత్రమే చూడగలిగింది. అకస్మాత్తుగా కొన్ని శవాలు, కొన్ని కుళ్ళిపోయినవి, మరి తినబడిన ముఖాలు, అవన్నీ ఆ వాతావరణం అంతా చాలా అస్తవ్యస్తంగా ఉందన్నమాట. కానీ కొన్ని శరీరాలు తినబడిన ముఖాలు, కానీ ఆమెకు వెనక అడుగులు వేసింది. అవి ఆమెను గమనించి దగ్గరికి లాక్కున్నాయి. "నీకు ఏమైంది? ఈ విధంగా చేసిందెవరు?" ఆమె ఏడుస్తూ అడిగింది. ఆ శవాలు లేచి, అంటే అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతుందనమాట సీతామాత. ఆ శవాలతోని వాటిలతోటిని. ఆ శవాలు లేచి మాట్లాడడం మొదలుపెట్టాయట. అవి చేర్చబడిన రూపము చెరిపివేయబడిన స్త్రీలుగా మారటాన్ని మాత గమనించింది. అంటే రావణాసురుడు ఎందరో స్త్రీలను తీసుకొచ్చి వాళ్ళని చెరచి, వాళ్ళని చంపేసి ఆ శరీరాలట. ఆ విషయాన్ని అక్కడ మాత గమనించిందనమాట. రావణాసురుడిచే హింసించబడ్డారు వాళ్ళందరూ కూడాను. మరి అమ్మ మాకు మీరే సహాయం చెయ్యాలి అని చెప్తున్నారట వాళ్ళందరూ కూడా. ఆ భయము కరుణగా మారి వారిని ఒక్కొక్కరిని తాగుతూ సగం కుళ్ళిపోయిన వారి ముఖాలపై ఆవిడ చేతులుంచిందట. చూడండి సీతామాత. అక్కడ ఉన్న ఆ వాతావరణము, ఆ కుళ్ళిపోయిన ముఖాలపై చేతులవి వేసి వాళ్ళకి సేద తీర్చి, బిడ్డ మీ నుంచి ఇబ్బంది నన్ను స్వీకరించనివ్వు. ఒక్కొక్క దాని వద్దకు వెళ్తూ ఆవిడ మాట్లాడుతుందనమాట. ఆ వశపరుచుకోబడిన స్త్రీల మధ్య నిలబడి ఆమె, రావణ నువ్వు ఏం చేసావో చూడు. ఒక స్త్రీని అవమానించిన వారికి ఆ ఫలితము అనుభవించక తప్పదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను అని సీతామాత చెప్పిందట అక్కడ. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, దీనికి నువ్వు పర్యవసానం అనుభవించవలసి ఉంటాదని. రావణుని చిత్రము ప్రత్యక్షమై అక్కడ బిగ్గరగా నవ్వసాగిందట. బిగ్గరగా సీత చెవులు చిల్లులు పడేటట్లుగా నవ్వుతున్నాడట రావణాసురుడు. నువ్వు నా పురస్కారాలను కనుగొన్నావు. అవన్నీ నా ఆనందము నుంచి సృష్టించబడ్డాయి. సీత తన చేతిలో పట్టుకున్న స్త్రీని వదిలివేసింది. వారందరూ ధూళిగా మారటం చూసింది. రావణుడు అంటే అతనికి ఎన్నో అదృశ్య శక్తులు ఉంటాయి కదా. గట్టిగా నవ్వడం కూడా మాయమైపోయిందట రావణాసురుడు. అది ఏమైనా భ్రమ లేక నిజమా? ఆమె ఎటూ తేల్చుకోలేని స్థితిలో నీరసంగా నిర్లిప్తంగా నేల మీద కూర్చొని ఉండిపోయిందట. తర్వాత అతి కష్టం మీద లేచి నడవసాగింది. ఈ నిర్జీవ ప్రాంతం నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం ఉండి ఉంటుంది అని మనసులోనే అనుకొని హఠాత్తుగా ఒక మనోహరమైన అరణ్యము ప్రత్యక్షమైంది. ఆమె హృదయము తేలికపడి ఆ అడవిలోకి ప్రవేశించగానే ఒక కొలను పక్కన తన ప్రియమైన రాముడు కనిపించాడు. ఆమె ఆనందంగా అరిచి అతని వైపు పరిగెత్తబోయింది. అప్పుడు ఆమెకు తన పక్కన తనకు తెలియని అందమైన యువత పడుకొని ఉండటము, అతను ఆమె వెంట్రుకలతో ఆడుకోవటం కనిపించింది. అతను ఆమెతో సీత మరణించిందని, ఇప్పుడు ఆమె అయోధ్యకు మహారాణి అని చెబుతున్నాడు. మాత ఆనందపు అరుపు విషాదపు అరుపుగా మారింది. అంటే ఇదంతా రావణాసురుడు క్రియేషన్ చేస్తుందనమాట. అక్కడ రాముడు ఉన్నట్టుగా, రాముడి ఒళ్ళోని ఒక ఆవిడ పడుకొని ఉన్నట్లుగా, మరి ఇదంతా కూడా ఆవిడికి కనిపిస్తుందనమాట. ఆ దృశ్యం మాయమైపోయింది. మళ్ళీ ఆమె కళ్ళ ముందు అయోధ్య రాజమందిరం కదలాడింది. రాముడు సింహాసనం మీద ఆ అందమైన స్త్రీని పక్కన కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ప్రజలు వచ్చి వారి పాదాలకు నమస్కరిస్తున్నారు. రావణాసురుడు లేదు లేదు అని మాత మళ్ళీ లేదు ఇది జరగదు అని మాత మళ్ళీ ఏడుస్తుంది. రామ నేను మరణించలేదు, నేను జీవించే ఉన్నాను అని ఆమె మోకాళ్ళపై కూర్చుని హృదయం బరువెక్కి కళ్ళ నుండి నీరు కారుతూ ఉండగా ఆమె కళ్ళకు రావణుడు రాముని రూపంలో ఉండటం కనిపించింది. మళ్ళీ ఆ క్రూరమైన నవ్వు. రావణాసురుడే ఇక్కడ ఆ రాముడి రూపంలో వచ్చి ఇవిడికి అంతా ఆ భ్రాంతిని ఆ కళను కనిపించేలా చేస్తున్నాడనమాట. మాత తన చెవులు మూసుకొని దృష్టిని మార్చగా ఆమె ఎటు తిప్పితే అటు, ఎటువైపు తన ఫేస్ తిప్పితే అక్కడ రావణుడు కనిపిస్తున్నాడు. ప్రతి ఒక్క రూపం పక్కన ఒక అందమైన స్త్రీ. హఠాత్తుగా వారిని పట్టుకొని వేధించడం మొదలుపెట్టాడు. వారు పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అతను వారిని కింద పడవేసి దుస్తులు లాగివేసి మరి ఆ విధమైన చర్యలు చేస్తున్నాడు అనమాట రావణాసురుడు. ఇదంతా కనిపిస్తుంది సీతామాతకి.
మరి ఒకరి తర్వాత ఒకరిని పట్టుకొని బలవంతం చేస్తున్నట్లుగా, మరి తానే ఆ స్త్రీల శరీరాలుగా ఉన్నట్లుగా, అది తనకే జరుగుతున్నట్లుగా ఆమె హృదయము తల్లడిల్లిపోతుందట సీతామాతకి. ఆ దృశ్యం మళ్ళీ కనిపిస్తుందనమాట. ఇక్కడ ఇది ఒక భ్రమ. తనలో తాను అనుకుంది ఇప్పుడు. ఇది నిజము కాదు. అతను నన్ను ఒక మాయాలోకంలో వశం చేసుకున్నాడు. నేను ఆ అసత్య దృశ్యాలకు లోబడకూడదు. ఆమె ఆ చీకటి ప్రదేశంలో పారిపోవడానికి ప్రయత్నిస్తూ అన్ని వైపులకు పరిగెత్తింది. కానీ అన్ని వైపులా గాజుగోడలు నిర్మించి ఉన్నాయి. మనం పాత సినిమాల్లో చూస్తాం కదా! మనకి ఎలా కనిపిస్తదో అలాగనమాట అక్కడ సిట్యుయేషన్. కానీ అన్ని వైపులా గాజుగోడలు. ఆమె ఎటు చూసినా రావణుడి ముఖం ఎగతాళి చేస్తున్నట్లుగా, ఎత్తి పొడుస్తున్నట్లుగా అని కనిపించేదట. మనసులో అనుకుందట, ఇదేం శక్తి? ఏ వైపు నడిచినా దారి కనబడలేదు అని మళ్ళీ అలా కూర్చొని ఉండిపోయిందట. అప్పుడు మాత భూమాతను పిలిచిందట. అయితే అది భూమి కాదు. ఆమె భూమిలాగా కనిపించిన దానిని చేతిలోకి తీసుకోగా అది నిర్జీవంగా ఉంది. అది ఒక మృత లోకము, మాయాలోకము. అప్పుడు ఆమె మళ్ళీ శ్రీరాముడు తన చేతుల్లో ఇద్దరు పిల్లలతో సింహాసనం మీద కూర్చొని ఉండటం మళ్ళీ కనిపిస్తుంది. వారు తన పిల్లలుగా గుర్తించింది. అతని కోసం అరిచింది. అతను కనిపించిన దిశలో పరిగెట్టింది. కానీ దగ్గరకు చేరలేకపోయింది. ఇదంతా తనకి ఒక భ్రమలాగా రావణాసురుడు అంతా ఆ కల్పన చేస్తున్నాడనమాట. మన పిల్లలని రాముని కళ్ళల్లోకి చూస్తూ చెప్పాలనిపించింది. పదే పదే రాముని పిలిచిన అతను వినిపించుకోవటం లేదు. అతను ఒక కత్తి తీసుకొని పిల్లలను ముక్కలుగా కోయటం చూసినప్పుడు ఆమె భయంతో పూర్తిగా భయపడింది. తన ముఖము దూరంగా పెట్టి ఇది నిజము కాదు, ఒక భ్రమ అని అనుకొని తన ప్రియమైన భర్త రూపము రావణునిగా మారి అతని నవ్వు ఆ గాలిలో కలిసిపోయింది. ఆమె తనను తాను పిల్లల శవాల సముద్రంలో ఉన్నట్లు చూసింది. వారి తల్లులు ఆ ఒడ్డున నిలబడి ఆమె సహాయం కోసం ఏడుస్తున్నారు. మాత ఆ క్రూరత్వాన్ని చుట్టూ చూసి కన్నీటితో, ఎంత దుష్టత్వము ఇది! ఈ భయాన్ని ఏ మనసు సృష్టించింది అని అరిచిందట. జవాబు వెంటనే వచ్చింది. అది అతనే. తన సొంత బిడ్డను ప్రహ్లాదుడిని చంపడానికి పదే పదే ప్రయత్నించినవాడు. దీనిని, ఈ ఆలోచన రూపాన్ని సృష్టించింది అతనే. ఈ ఆలోచన రూపాలు మనసుల్లోకి ప్రవేశించకముందే, భూమిపై ఆ విధమైన ప్రవర్తన చోటు చేసుకోకముందే, స్త్రీలను పిల్లల్లో హింసించటము, లొంగకు తీసుకోకపోవడం అనేది సాధారణ విషయంగా మారకముందే అతనిని నాశనం చెయ్యాలి అని అనుకుందనమాట సీతామాత తన మనసులో. మరి సోమ కళ్ళు తెరిచింది. ఆ ముఖాల్లోని భయాన్ని చూసి గబగబా, నా ఉద్దేశం మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ మాత ఏ విధమైన హింస పడిందో మీకు తెలియజేయటానికి మాత్రమే ఇదంతా నేను చెప్తున్నాను. ఈ భ్రమలన్నీ రావణుని వల్లలేనా అని వాళ్ళ అమ్మ అడుగుతుందట సోమని. సోమ తల ఊపి, చూడండి, మాత రావణుని మనసులో ప్రవేశించాలి, కానీ అతను చాలా తెలివైనవాడు. ఆమె తన ఆలోచనలను చూడగలదని ఇప్పుడు అతనికి తెలుసు. అందువల్ల ఆమెను నీతి బాహ్యురాలుగా చెయ్యటానికి అన్ని రకాల మాయలు సృష్టించడము, ఆమెను బెదిరించే ప్రయత్నము చేస్తున్నాడు. అతను విజయం సాధించాడు. శ్రీరాముడు నిరోధించకపోతే ఆమె నీటిలో మునిగి శరీరం వదిలిపెట్టేది. ఇప్పుడు రెండోసారి శ్రీరాముడు ఆమెను భూమిలో ఉంచాడు. మొదటిసారి ఆమె యవ్వనములో అడవిలో గాఢ ధ్యానస్థితిలో వెళ్ళినప్పుడు జనక మహారాజు కానీ ఋషులు కానీ స్టార్టింగ్లోనే ఆవిడ అడవిలోకి వెళ్ళిపోయి గాఢ ధ్యానస్థితిలోకి వెళ్ళి కూర్చొని ఉండిపోయి శరీరాన్ని వదిలిపెట్టి ఆ శరీరమే ఉంది అక్కడ యవ్వనంలో ఉన్నప్పుడు. ఆ ఋషులు ఆమెని భూమిలోకి తీసుకురాలేకపోయారు. కానీ ఆమె గాఢ ధ్యాన స్థితిలో, ఆశీర్వాద స్థితిలో ఉండి శ్రీరాముడు అక్కడ ప్రత్యక్షం అవ్వకపోతే ఆవిడ వచ్చి ఉండేది కాదు కదా. మరి ఆమె శరీరం ప్రకృతిలో కలిసిపోయేది అప్పుడే. శ్రీరాముడు ఆవిడని బయటకు తీసుకొచ్చాడు. అది ఆమె శ్రీరాముని భౌతిక రూపంలో కలుసుకొని పోకపోతే జరిగేది. మరి ఈసారి లంకలో లోక కల్లోలాన్ని చూసి ఆమె శరీరాన్ని విచ్ఛిన్నము చేయబోయింది. ఆమె ఎంతో ఇబ్బందిని, కష్టాన్ని స్వీకరించి తన అసలైన ప్రకృతిలోకి తిరిగి వెళ్ళాలి అనుకుంది. మళ్ళీ శ్రీరాముడే దానిని నిరోధించాడు. మరి ఈ కథలో మిగతా భాగాన్ని చెప్పబోయే ముందు నేను కొంత ఆగాలి. అది కథలో అతి ముఖ్యమైన భాగము. రావణుని పుట్టుకకు దారి తీసింది. మరి మేము విన్నదాని పట్ల మా హృదయాలు ఇదంతా చెప్తుంది సోమ.
అప్పుడు ఇదంతా వినడం వల్ల వాళ్ళు అనసూయ మరి వాళ్ళ అమ్మ అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ హృదయాలు భారమైపోయాట. కొంచెం విరామం తీసుకున్నారనమాట. మరి మీరు ఉదయపు ఆహారం తీసుకోలేదు కదా అని అడిగితే, మేము తలలు పట్టుకొని, అయితే మీకోసం నన్నేదైనా సిద్ధం చెయ్యనివ్వండి. సూర్యదేవుడు ఇప్పటికే తన ప్రయాణపు మధ్యలో ఉండి ఉంటాడు. ముందు మనం వెళ్ళి ఆయనకు ప్రణామాలు అర్పిద్దాము. అడవి జీవులన్నిటికీ ప్రణతులు అర్పిద్దాము. మనము ఎంతో సేపటి నుంచి లోపల ఉండిపోయాము అని సోమ చెప్పిందనమాట. మరి కొనసాగబోయే ముందు వాటికి తేలిక పరుద్దాము. మాత దానినే కోరుకుంటుంది. మరి ప్రకృతితోటే మాత కలిసి ఉండడాన్నే కదా మనం కోరుకుంటుంది. మనం అందాక మనం రిలాక్స్ అయ్యి ఆ సూర్యుడికి ప్రణామాలు చేసుకొని వచ్చి మళ్ళీ మనం చెప్పుకుందామని సోమ ఆపిందనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్.